ప్రజా సమస్యలు తెలుసుకొని వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయడమే నిజమైన గ్రామ స్వరాజ్యం. ట్రెండ్ ఫాలో అవ్వడమే కాదు, ట్రెండ్ సెట్ చేయడమే సినిమాల్లోనే కాదు, పాలనలో కూడా వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం, పల్లి పండుగ, అటవీ తల్లిబాట, ఇప్పుడు మన ఊరికి మాటామంతి, ఇలా వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి అనే ఒక తపన తాపత్రయంతో ముందుకు సాగుతున్న ప్రజానాయకుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రావివలస గ్రామానికి చెందినటువంటి ప్రజలతో స్క్రీన్ గ్రీవెన్స్ విధానంలో వర్చువల్గా మాట్లాడి ప్రజా సమస్యల్ని తెలుసుకొని వెంటనే పరిష్కారం దిశగా ఒక మార్గానికి తెరలేపిన గొప్ప ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్. రావివలస గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలని వెంటనే 15 కోట్ల రూపాయలు నిధులు ఆ గ్రామానికి కేటాయించడం జరిగింది. వాళ్ళకి చెప్పిన విధంగానే 14 సేసీ రోడ్లు, 4 డ్రైన్స్, బస్ షెల్టర్, శ్మశాన వాటికలు, ట్యాంక్ పునరుద్ధీకరణ, ఇలాంటి పలు సమస్యలకి పరిష్కారం చూపించారనే చెప్పుకోవాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో ఎవరైతే అభివృద్ధి స్థాయిలో ఉన్నారో, పక్క రాష్ట్రాల్లో కానీ విదేశాల్లో కానీ ఎక్కడ ఉన్నా ఆ గ్రామ అభివృద్ధికి ముందడుగు వేయాలి, గ్రామానికి చెందిన ఉమ్మడి ఆస్తులు కానీ, ఆట స్థలాలు కానీ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, వర్షపు నీటిని వృధా కాకుండా ఉపయోగించుకునే విధంగా, ఆకతాయిల్ని నిలవరించే విధంగా అందరూ కూడా ఒకే త్రాటి మీదకి వచ్చి ఒకే ఆలోచన విధానంతో పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేన, బీజేపీ అని కాకుండా ఇది మనందరి గ్రామం, మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలి, ఒకే ఆలోచనతో ముందుకు సాగాలి అనే ఒక గొప్ప సంకల్పానికి నాంది పలికారని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం వివిధ ప్రాంతాల్లో దశల వైజ్గా ముందుకి తీసుకుపోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు అధికారం చేపట్టిన నుంచి గ్రామాలను ముందుకు తీసుకుపోవాలి, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామాలని ముందంజలో ఉంచాలని ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా అతను తీసుకున్న నిర్ణయాల పట్ల, అతను పరిపాలనలో చూపిస్తున్నటువంటి దక్షత పట్ల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి గొప్ప నాయకుడే కదా నిత్యం పక్కనే ఉండి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే నాయకుడే కదా కావాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అనుకుంటున్న సందర్భాలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనం చూస్తున్నాం.